ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. భిన్నమైనటువంటి వాతావరణంతో ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షాలతో పూర్తిగా వణికిస్తున్నటువంటి ఈ వాతావరణం తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతోంది. గత 2 రోజుల్లో కేవలం 2 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పడినటువంటి పిడుగుల ప్రభావానికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క సోమవారమే ప్రకాశం జిల్లాలో 5గురు, విజయనగరం జిల్లాలో 1 మృత్యువాత పడడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మరొక జిల్లాలలో వర్షాలు కూడా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ పిడుగుపాటుతో మరణించినటువంటి మృతుల కుటుంబాలలో తీరని శోకాన్ని కూడా అలుముకుంది. ప్రకాశం జిల్లాలో నిన్న పిడుగుపాటుతో 5 కుటుంబాలలో తీవ్రంగా చీకట్లు నింపినటువంటి పరిస్థితి. దర్శి మండలం చామంతపూడిలో ఆవుల మల్లికార్జున్ 22 ఏళ్లటువంటి వ్యక్తి, ముండ్లమూరు మండలము పసుపుగల్లుకు రావులపల్లి శివరామకృష్ణ పిడుగుపాటుతో గురై మరణించాడు. ఇక మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగుపడి కన్నయ్య అనేటువంటి యువకుడు చనిపోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇదే మండలంలోని ఎండ్రపల్లికి చెందినటువంటి నాగయ్య, కనిగిరి మండలం కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద దుర్గేష్ అనే మరో వ్యక్తి కూడా పిడుగుపాటుకు బలయ్యారు. మరొక వైపు విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్నటువంటి ఇనముల నరసమ్మ అనేటువంటి మహిళ కూడా అక్కడ పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక అంతకుముందు ఆదివారం కూడా రాష్ట్రంలో 3 మరణాలు సంభవించాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పొలం పనులకు వెళ్ళినటువంటి తల్లి మడియ కృష్ణవేణి, అదేవిధంగా కుమార్తె మడియ యోగేశ్వరి పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచారు వారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో గీత కార్మికుడు వి కామరాజు కూడా పిడుగుపాటుతో మరణించాడు. వరుస ఘటనలతో తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ఇప్పుడు వేడుకుంటున్నాయి. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తుంది. బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు.